నమస్కారం అండి. నేను మీ సంజీవ్ నాయుడు, ఫిలిం డైరెక్టర్ని. యశోధర టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకి నేను ఈ వీడియో చేయడానికి చాలా సున్నితమైన, జటిలమైన ఒక అంశం మీద మాట్లాడదాం, నా వంతు అభిప్రాయం మీ అందరికి తెలియబడదామని చెప్పి మీ ముందుకు వస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటికే అర్థమైంది నేను ఇంత సెన్సిటివ్ అని అంటున్నానంటే సంథింగ్ రిలేటెడ్ టు ఒక మతంతో సంబంధమైందని చెప్పి. ఎస్, ఈ మధ్య కాలంలో అంటే నేను ఒక రాష్ట్రమనో ఒక ప్రాంతమనో నేను చెప్పను, కానీ దేశంలోనే, మన భారతదేశంలో గుడిపైన ఒక దాడులు చేయటం, గుడిపైన విగ్రహాలపైన దాడులు చేయటం, ధ్వంసం చేయటం అన్న ఒక పరిపాటిగా మారిపోయింది. అంటే ప్రతి ఒక్కరు, అంటే ఇవాళ రేపు మనం ఇంతకుముందు ఎప్పుడో 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఒకసారి చూస్తుంటే, ఇప్పుడు రోజుకు ఒకసారి మనం ఖచ్చితంగా ఈ గుళ్ళో ఒకటి ఇలా అయిపోయిందంటే, ఈ గుళ్ళో విగ్రహాన్ని ఇలా చేశారంట అని చెప్పి మనం ఇంటూనే వస్తున్నాం. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న కథ చెప్తాను. ఈ రీసెంట్ టైమ్స్ లో నేను వాట్సాప్ గ్రూప్స్ లో నేను మామూలుగా ఎక్కడ వింటున్నా మంచి కథ విన్నాను. ఆ కథ విన్నప్పుడు అందరితో పాటు నాకు చాలా నచ్చింది. కానీ ఇవాళ ఇంత త్వరగా మనందరికీ అందరికి మనకి ఇంత పనికొచ్చే కథ అవుతుందని చెప్పి మాత్రం నేను ఊహించలేదు. చిన్న కథ అర్థం చేసుకోండి ఏంటది. ఎవడో కసాయి ఇంట్లో అంట ఎలుక బొడి చేసుకుని ఉండేదంట. సరే, ఇప్పటి నుంచో నడుస్తుంది. ఒకరోజు ఆ కసాయి అనుకున్నాడంట, ఆ ఎలుకని పట్టాలంటే ఇవాళ మనం ఒక ఎలుకలు పట్టే బోన్ తీసుకొస్తాను, నేను ఆ బోన్ తీసుకొచ్చి నేను ఎలుకని పట్టేస్తానని చెప్పాను నేను. సరే, అదే కసాయి ఇంట్లో ఒక పావురం ఉండేదంట, ఒక కోడి ఉండేదంట, అలాగే మేక కూడా ఉండేదంట. అయితే ఈ తనకు వచ్చిన బాధ ఏమో అనుకుందంట, ఎలక సరే వేరే వాటి కూడా మనం అనుకున్న ఫ్రెండ్స్ కూడా చెప్పుకుందాం అని చెప్పి ఫస్ట్ వెళ్ళి పావురంతో చెప్పుకుందంట. పావురమా, ఇవాళ నన్ను కసాయి ఇవాళ నన్ను పట్టుకోవడానికి ఎలుకల బోన్ తెచ్చాడు. ఆ బోన్ తేయటం వల్ల నేనేమైనా నా ప్రాణానికి ఏమైనా హాని అవుతుందేమో అన్నట్టు చెప్పింది. అయితే పావురం అందంట, చూడు ఎలుక, ఇది నీ ప్రాబ్లం, ఇది నీ స్టోరీ, నువ్వు దాన్ని ఎలా డీల్ చేసుకుంటావు డీల్ చేసుకో అని చెప్పిందంట. అయ్యో ఇదేంటి పావురం ఇట్లా అంటుందని చెప్పి ఇమీడియట్ గా నెక్స్ట్ వెళ్ళి కోడి దగ్గరికి వెళ్ళాను. ఎవరు ఎలుక. కోడికి వెళ్ళి వినిపించుకుందంటే, కోడి ఇట్లా నన్ను, మన కసాయి గారు ఉన్నారు కదా మన ఇంట్లో, మన ఓనర్ గారు, నన్ను పట్టుకోవడానికి ఒక ఎలుక బోన్ తీసుకొచ్చాడు, నన్ను పట్టేస్తాడేమో, ఇంకా నేను జాగ్రత్తగా నా ప్రాణం మీద ముప్పు వచ్చింది ఎట్లా అని అంటే, కోడి కూడా సేమ్ పావురం లాగే, బాస్ ఇది నీ ప్రాబ్లం, నువ్వు హ్యాండిల్ చేసుకో, ఎట్లా చేసుకుంటావు దండం పెడతా, నీ జీవితం నువ్వు చూసుకున్నాను. అట్లాగే వెళ్ళి మేకకి చెప్పుకున్నాడు. మేక కూడా సేమ్, ఇది నీ ప్రాబ్లం, నీ జీవితం నువ్వు హ్యాండిల్ ఎలా చూసుకున్నాడు. సరే, రాత్రి తీసుకొచ్చి ఏ రోజు బోన్ పెడతాడో అని ఎదురు చూసిన టైంలో కరెక్ట్ గా అదే రోజు వాళ్ళ ఇంట్లోకి పాము వచ్చింది. పాము వచ్చింది అని అనగానే ఆ పాము మన ఎవరైతే కసాయి భార్య ఉందో ఏదో గిన్నెలోకి వెళ్ళి ఏదో తీసుకుందాం అనే టైంకి వెళ్ళి పాము కాటేసింది. అరే పాము కాటేసింది చెప్పి వాళ్ళు నాటు వైద్యం దగ్గరికి వెళ్తే వాళ్ళని ఇమ్మీడియట్ ఫస్ట్ అన్నాడంట, దీనికి ఇమ్మీడియట్ గా విరుగుడు అంటే నేను చేయాల్సింది చేశాను, దానికి పచ్చం కింద పావురం రక్తాన్ని సూప్ కింద చేసి తాగించాను అన్న. ఇమ్మీడియట్ గా ఆ రోజు ఇంట్లో పావురం ఉంది కదా, అలా కట్ చేసేసి దానికి సూప్ కింద పెట్టేశారు. అది అయిపోయిందా? సరే, తిని పాము కాటేసింది కదా, వారం రోజులు ఏం చేస్తారు, చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి చుట్టాలందరూ వచ్చారంట, తన చుట్టుపక్కల చుట్టాలు. ఇంట్లో చుట్టాలు రాగానే ఏం చేస్తారు, కోడి ఉంది కదా, చలో కోడిని కోసేసి ఆ రోజు ఇంట్లో అందరు పండుగ చేసుకున్నారు. సరే, ఇదంతా అయింది కదండి, ఊర్లో అంతా పెద్ద వ్యాప్తి చెందిందంటే అందరికి, అదే ఆ మేడం కసాయి గారి అమ్మగారికి పాము కాటేసిందని చెప్పనగానే ఊరు వాళ్ళందరూ కొంతమంది రాగానే ఇంకొచ్చిన వాళ్ళందరికీ మనకి కాతిరదాన బాగా తెలుసు కదా, సో ఇంట్లో మేక ఉంది కదా, మేకని కోసేసి పండగ చేసుకున్నారు అందరు. సో ఈ కథలో ఉన్న ఒక చిన్న సారాంశం ఏంటి, ఎవరైనా వచ్చి తన ప్రాణికి హాని ఉంది, తనకేదో ముప్పు వచ్చింది అని చెప్పినప్పుడు అది వాడి ప్రాణము, మన ప్రాణం కాదు అని చెప్పి చేతులు దులుపుకోవటం చూసారా, అది మనం చేస్తున్న పెద్ద మిస్టేక్. ఇవాళ మనం వాడి ప్రాణం అనుకుంటే తిరిగి ఏదో రోజు మన మీదకి వస్తుంది, మన ప్రాణాల మీదకి వస్తుంది. నేను ఎందుకు ఈ కథ చెప్పానంటే, ఇవాళ మన ఏ రాముడి విగ్రహం కొట్టేశారనో లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కొట్టేశారో అని చెప్పి మన అందరం ఇవాళ ఏదో కొంతమంది రాజకీయ నాయకుల కోసం మనం అందరం ఎదురు చూస్తూ కూర్చునిపోయామే. ఎస్,
నేను సమాజంలో ఎటువంటి సమాజం కోరుకుంటున్నానంటే, ఏ రోజు అది గుడైనా సరే, మాస్క్ అయినా సరే, మసీద్ అయినా సరే, చర్చ్ అయినా సరే, ఎవరికి ఏ ప్రార్థన స్థానమైనా సరే అందరూ స్పందించాలి. ఒకరికి జరుగుతున్న కష్టాన్ని సమాజంలో ప్రతి ఒక్కరు వచ్చి నిలబడాలి. ఇది వాడి ప్రాబ్లమే, ఇది వాడి గుడి కాదు. ఇవాళ ఎవరిదో మాస్క్ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం, మంది కాదు. నో చర్చ్, నో. ఎవరి కోసం ఎదురు చూడద్దు. ఏ రాజకీయ నాయకుడి కోసమోనో, ఏ మన ఇంటి ముందున్న ఎవరి కోసం ఎదురు చూడద్దు. నీ వంతుగా మన బాధ్యత మనం నిలబెట్టుకోవాలి. సో నేను చెప్తుంది ఏంటంటే, నీ పుట్టి పెరిగిన బిహెచ్ఎల్ అండి. నేను రీసెంట్ గా మన December 25th నేను మన ఫేస్బుక్ లో పోస్టింగ్ చేస్తుంటే, నా ఫ్రెండ్ ఆరిఫ్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిలతో క్రిస్మస్ తాత డ్రెస్ వేయించి సెలబ్రేషన్ తీసుకెళ్లాడండి. ఐ డెడికేట్ దిస్ టైమ్ టు మై ఫ్రెండ్ ఆరిఫ్. అదండి, అది మనలో కావాల్సిన స్పందన. ఇవాళ ఒక క్రిస్టియన్ పండగకి ఒక ముస్లిం వాళ్ళ పిల్లలిద్దరికి క్రిస్మస్ తాత చేయించారండి. ఐ డెడికేట్ దిస్ స్టోరీ టు హిమ్. సో నేను చెప్తుంది ఏంటంటే, ఇవాళ మనం ఒక మామూలుగా మన జీవితంలో చిన్న చిన్న వాటికే మన సెంటిమెంట్స్ ఉంటాయి. ఇవాళ మనం బయటికి వెళ్ళాలి అని అంటే, మనం ఎవరైనా ఒక పలానోళ్ళు ఎదురు వస్తే చాలా సంతోషం అనుకుంటాం. అలాంటిది దేవుని మీద సెంటిమెంట్స్ ఉండవండి. ఎవరి సెంటిమెంట్లు వాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు నీ పెన్తో బాగా రాస్తే నాకు బాగా వచ్చేస్తుంది, మార్కులు బాగా వచ్చేస్తుంది మనం ఊహించుకున్నప్పుడు, ఆ పెన్ మనకి దేవుడు కదా. ఆ పరీక్షకి వెళ్తున్నప్పుడు ఆ పెన్ దేవుడు కదా మనకి. ఆ పెన్ను దేవుడు ఉన్నట్టే కదా. అది ఎవరికైనా కదా. అది ఒక ముస్లింకైనా, ఒక క్రిస్టియన్ కైనా, ఒక సిక్ అయినా, ఒక హిందూకైనా ఒకటే కదా. అంటే వాళ్ళ నమ్మకం సెంటిమెంట్. అది ఆ సెంటిమెంట్ కి ఎవరండి, హూ ఇస్ టు హూమ్ టు క్వశ్చన్ ఇట్. ఆ దేవుడిని రక్షించలేకపోతున్నాడు ఏంటి, దేవుడిని రక్షించుకోలేకపోవడం ఏంటండి. అంటే ఇప్పుడు హెల్మెట్ వేసుకుని బ్లాక్ అండ్ కమాండర్స్ వేసుకుని కూర్చోాలి రాముడు విగ్రహంకి ఏంటి అంటే నాకు అర్థం కాలేదు. దేవుడిని రక్షించలేకపోతున్నా అంటే ఏం రక్షించాలండి, ఎవరి నుంచి ఎవరిని రక్షిస్తారండి. ఇప్పుడు ఏ రూపంలో అయినా తీసుకొచ్చి దేవుడి విగ్రహం అని చెప్పి పెట్టిన తర్వాత వాళ్ళు మనం చేసే మన దుశ్చర్యలకి దేవుడి బాధ్యత, మన బాధ్యత అండి. ఆ సాధించండి అసలు మనం అడిగే క్వశ్చన్ లో మన ఒక ఏదో ఇది కాదండి. మన ఏదో ఒక నాకు రోజు నా ఇంటి ముందు వెళ్తుంటే నాకు కంకర రాయి నాకు కాలు తగలకుండే, నా కంకర రాయి నాకు ఎదురుపడినప్పుడల్లా నాకు మంచి జరుగుతుందండి. ఆ కంకర రాయిని నేను దేవుడి కింద కొలుస్తాను. అది తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటాను. ఆ రాయిని ఎవరిని జరపండి. అదొక నాకు 10 మంది పూజలు చేశాను, నేను అభిషేకాలు చేశాను, నాకు నమ్మకం అది. కానీ ఆ చిన్న రాయి మీద నాకంటూ ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాను, నమ్మకం ఏర్పరచుకున్నాను. అది ప్రశ్నించడానికి ఎవరు? రేపు రాయిని చెప్పేసి కొట్టేసి పక్క దొరికేసేస్తే నా సెంటిమెంట్ ఇది చేసినట్టు ఆ రాయిని రక్షించలేకపోయిందా అంటే, హూ ఇస్ హూ టు క్వశ్చన్ అండి ఇది. ఇట్ ఈస్ సెంటిమెంట్స్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ సపోర్ట్ అండి. ఇక్కడ ఇవాళ పొలిటికల్ పార్టీ రామతీర్థంలో జరిగిన దానికి ఇవాళ పొలిటికల్ పార్టీస్ అందరూ రావటం. ఐ డోంట్ వాంట్ ఎనీ పొలిటిసైజేషన్ ఆఫ్ ఎనీ ధార్మిక్ ఇష్యూస్. ఒక మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఏ రాజకీయ పార్టీలు ప్రవేశం వద్దు. నాకు ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ పొలిటిజేషన్ ఆఫ్ హిందూయిజం అండి, ఆర్ ఎనీ రిలీజనిజం ని ఏ పొలిటికలైజేషన్స్ వచ్చి ఇంటర్ఫియర్ అవడం కాదు. ఇది మన సమాజంలో మనందరం బాధ్యత. ఒక హిందూకు జరిగితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ స్టాండ్. ఒక ముస్లిం జరిగితే హిందూ, క్రిస్టియన్, సిక్ అందరూ వచ్చి నిలబడాలి. ఒక క్రిస్టియన్ జరిగితే తక్కిన సమాజం అందరూ వచ్చి నిలబడాలి. అప్పుడు చూడమని చెప్పండి. ఇలాంటి జరుగుతుందని చూడమని చెప్పండి. ఎప్పుడు లేదా మనం నేను ఏ రోజు ఎప్పుడైనా నేను పుట్టి పరంగా నేను ఎక్కడ మాస్క్ మీద ఎక్కడైనా అటాక్ అయిందో నాకు తెలియదండి. అటాక్ అయిన రోజు నేను ఇప్పుడు నవ్వలేదే, ఎప్పుడు నేను సంతోషం పైసచ్చికి ఆనందం పొందలేదు. వాళ్ళు మాస్క్ కొట్టేశారు, నేను ఇప్పుడు నేను అలా అవ్వాలని చెప్పి నేను కోరుకోలేదే. నాకు అసలు ఆ ఆలోచన లేదు, నాకు రాదు కూడా, ఈ జన్మలోకి రాదు. నాకు క్రిస్టియన్ చర్చికి ఏమైనా అయితేనే అందరూ బాగుండాలని కోరుకుంటాను. చర్చ్ అయితే క్రిస్టియన్ అందరూ హ్యాపీగా ఉండాలి. మా ఫ్రెండ్ ఉన్నాడండి బ్రహ్మం అని చెప్పి, ఇది బిల్డర్. ఆయన ఎవరి December 25th ఆయన వచ్చి మాకు వచ్చి నాకు కేక్ ఇచ్చి వెళ్తాడు బ్రహ్మం అని. ఆయన ఇక్కడ బిహెచ్ లో ఉంటాడు, ఆయన బిల్డర్. నాకు నేను ఇప్పుడు వెళ్ళాను చర్చికి. ప్రేమ అండి ఇది. ఎవరి సమాజం అందరూ ఎవరి నమ్మకాల వాళ్ళు అందరూ కలుసుకుని వెళ్తాం. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నా బ్రాహ్మిన్ గర్ల్ అమెరికాకి వెళ్ళినప్పుడు షీ ఫెల్ దట్ ఆ రోజు నేను జీసస్ ని తలుచుకుంటే నాకు ఇమ్మీడియట్ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందంటే December 25th 10 మందికి చాక్లెట్ ఇస్తుంది. తన పర్సనల్ ఇష్యూ జరిగినప్పుడు ఆ రోజు ఆ మినిట్కి అది జరిగింది. దేవుడు మీరు చూసారా, ఎవరు చూసారండి? అంత మాత్రాన్ని విగ్రహాలు కొట్టడం ఏంటి, దాని పాలిటిక్స్ ఇంటర్ఫీర్ చేయడం ఏంటిది? ఐ డోంట్ బిలీవ్ అండ్ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. ప్లీజ్ సమాజంగా మనందరం ఒక్కటిగా ఉందాం. నేను ఏదో ఇవాళ చిన్న ఇష్యూ మీద నేను కొంచెం ఫ్లేర్ అప్ అయ్యాను, కొంచెం ఇమోషనల్ గా ఫీల్ అయ్యాను.
but I would certainly feel that we should all be one and let us not politicize it. పొలిటికల్ రాజకీయ పార్టీల కోసం ఎదురు చూడొద్దు. మనం సమాజంగా మనందరం ఒకటిగా ఉండి మనం ఇట్లాంటి జరిగే దుశ్చర్యలకి మనందరం మన ఐకమత్యం చూపించాలండి. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్, దిస్ ఇస్ ద ఓన్లీ మంత్ర. ఎప్పుడైతే మనలో మనకి డిఫరెన్సెస్ ఉంటాయో, మనలో మనకి ఒక భేద అభిప్రాయాలు ఉంటాయో, దాన్ని ఎన్కాస్ట్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ అండి. ప్లీజ్ డోంట్ అలౌ దిస్ టు హ్యాపెన్. ఇటువంటి సున్నితమైన అంశాన్ని తీసుకెళ్లి రాజకీయ నాయకుల చేతుల్లో మాత్రం పెట్టకండి. దయచేసి రాజకీయ నాయకులకి మాత్రం పెట్టకండి. దానివల్ల మనకి ఏమీ మంచి జరగదు. మనం అందరం రేపు నా కంటి ఎదురుగా నేను ఇప్పుడు ఏమైనా అన్యాయం జరిగితే ఐ విల్ ఫైట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్. ఇదే మనందరం కూడా పెట్టుకుందాం, మా అలవాటు చేసుకుందాం, మన పిల్లలకి అలవాటు చేద్దాం. నేను చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఏదైతే మా క్రిస్టియన్ బ్రహ్మం అని చెప్పాను, ఆరిఫ్ అని చెప్పాను, వీళ్ళకి నేను డెడికేట్ చేస్తాను ఈ స్టోరీని. సో ఐ వాంట్ మీ అందరిలో కూడా కొంచెం చైతన్యం వచ్చి ప్లీజ్ డూ టేక్ ఇట్ యాజ్ అన్ ఇనిషియేషన్. ఒక ఇనిషియేటివ్ గా తీసుకుని ప్రతి ఒక్కరు, ఇది మాత్రం రాజకీయ నాయకుల కోసం ఎదురు చూడకండి. మనం అందరం ఒక్కటిగా నిలబడి విల్ ఫైట్ ఇట్ అవుట్. మన కంటి ఎదురుగా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వీడు ఏ కులం, ఏ జాతి, ఏ మతం ఇవన్నీ చూసుకుని మనం వెళ్ళి పరిగెడతామండి ఆయన దగ్గరికి. ఒక ఇమ్మీడియట్ గా బాధలో ఉన్నాడనగా మనం వెళ్ళి పరిగెత్తాం వాళ్ళ రక్షించడానికి మనం వెళ్ళమా? అట్లాగే ఇది అండి, ఇది ఈ సెంటిమెంట్ ఒక దేవుడి సెంటిమెంట్. ఎస్, నేను ఇవాళ నేషన్ వైడ్ ఒకటే అడుగుతున్నాను, ఎక్కడైనా ఏ రిలీజియస్ సెంటర్ లో అయినా కానీ ఏవన్నా ఇటువంటి ఉన్మాద యాక్టివిటీస్ జరిగితే విల్ ఆల్ ఫైట్ అండి, విల్ ఆల్ రివోల్ట్. డోంట్ వెయిట్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎనీ రిలీజియస్ హెడ్స్ టు ఇంటర్ఫియర్. అందరూ నిలబడి అప్పుడు చూడండి ఎటువంటి సంఘటనలైనా ఏ కోర్స్ అనేది జరుగుతాయేమో చూస్తాను. నీ బస్సు మీద సవాల్, నేను ఫిలిం డైరెక్టర్, నేను చెప్తున్నానండి, నేను చెప్తున్నాను ఇవాళ ఛాలెంజ్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవరిబడి. మనలో గాని మతాన్ని పక్కకు పెట్టి, కులాన్ని పక్కకు పెట్టి మనం గాని మన ఐకమత్యం చూపించినప్పుడు ఎవరికి ఏమైనా జరిగినా మనందరం ఒకే తాటి మీద నిలబడి స్పందించే రోజున ఎవరు వచ్చి ఇట్లాంటి పనులు చేస్తారో చూస్తున్నాను. లాస్ట్ ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ఈ విగ్రహాల్ని ధ్వంసం చేశారో వాడు కూడా ఏ మతమో ఏ కులమో నాకు తెలియదు కానీ వాడికి కూడా జ్ఞానం పెరగాలని, వాడికి కూడా మంచి రావాలని, వాడిని ఏమి ఎవరి మీద కోపద్వేషాలు రాగద్వేషాలు ఏమొద్దు, వాడికి మంచి బుద్ధి రావాలని, ఎవరో వాడిని ఏదో తప్పుదారిలో పెట్టిస్తే వాడు అప్పటికప్పుడు ఇదైపోతుండొచ్చు. వాడికి మంచి బుద్ధి రావాలని, మంచి ఆలోచనలు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మనందరూ కూడా ఎదుటి వాడికి మన పక్కన వాళ్ళకి మంచి బుద్ధి రావాలంటే ముందు మనలో మనకి ఫస్ట్ సంస్కారం పెంచుకోవాలి. అది ఏ విధంగా వస్తుందంటే ప్రతి ఒక్కరిని మనకొచ్చిన అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తులు కూడా చూడటం అనేది మనం చేయాల్సిన మొదటి బాధ్యత. అది ఏ రోజైతే వస్తుందో మనం ఎవరిలో ద్వేషం చూడం. సో నేను ఇవాళ ఐ విష్ దట్ ఇది ఒక చిన్న నీటి బొట్టుగా నా వంతు ఒక చిన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి నేను చేసిన వీడియో అనేది. దీన్ని చూసి పాజిటివ్ గా చూసుకుని అందరు దీన్ని సపోర్ట్ చేసి మీరందరికి మీ అభిప్రాయాన్ని దీంతో పాటు ఏకీభవిస్తారని చెప్పి కోరుకుంటూ నేను మీ సంజీవ్ నాయుడు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆల్. మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం.